హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన స్థానాల్లో పనిచేసిన వాళ్ళు, అంటే డిప్యూటీ సీఎం స్థాయిలు, అలాగే రాజ్యసభ ఎంపీలు, అలాగే ఇంకా మాజీ మంత్రి స్థానాల్లో పనిచేసిన వాళ్ళు, చాలా కీలకమైన వ్యక్తులు వైసీపీ పార్టీని వీడుతున్నారు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత. యాక్చువల్లీ ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించిన వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతలను కూడా పంచుకోవాలి జగన్మోహన్ రెడ్డితో పాటు. కానీ చాలామంది ఎవరు ఈ కష్టాలు పడతారని చెప్పేసి పక్క పార్టీలోకి, జనసేన అలాగే టీడీపీ పార్టీలోకి జంపు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, అలాగే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఆళ్ళనాని ఇలాంటి కొంతమంది వైసీపీ పార్టీని వీడి, అంటే అధికారంలో డిప్యూటీ సీఎం స్థాయి పదవులు అనుభవించిన వాళ్ళు ఒక్కసారి అధికారం పోగాలని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడమే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నేను నష్టపోయా, నా ఆస్తి సగం అమ్ముకున్నా, జగన్మోహన్ రెడ్డి నా వియంకుడ ఆస్తి నా ఆస్తి కాజేసిండు అని చెప్పేసి కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఒంగోలు జిల్లాకి చెందిన జెడ్పీ చైర్మన్, ఈమె మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, బూచేపల్లి వెంకయ్యమ్మ, ఈమె జగన్మోహన్ రెడ్డికి అండగా అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చారనమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భిక్ష వల్లే నీకు రాజకీయం ఉంది అంటే ఏదైతే విమర్శలు చేశారు కదా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద, అదంతా తప్పు అని చెప్పేసి ఆమె ఒకసారి స్పందించింది. ఆమె ఏం మాట్లాడిందో వినంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చారు. ఈ కుర్చీ పచ్చి చేయడానికి అర్హత లేదు. వాస్తు ఏ అర్హత నా కుర్చీ లాగేస్తాడు. నాతో పాటు జడ్పీ తీసి అందరున్నారు. ఎవరు పని చూసారు కదా. బూచిపల్లి వెంకమ్మ ఏమంటుందంటే ముఖ్యంగా ఆమెను భయపెడుతుండు అంట బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎలా అంటే నీ జెడ్పీ చైర్మన్ పదవులు లాగుతా, ఎలానంటే పక్కనున్న జెడ్పీటీసీలు అందరినీ లాక్కొని నీ జెడ్పీ చైర్మన్ లాగుతా అని చెప్పేసి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆమెను బెదిరిస్తుండు. అయితే ఈ సందర్భంలో ఏదైతే నిన్న మాట్లాడారు కదా జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడారు కదా బాలినేని, ఆ అంశాలతో పాటు ఈమె ఈ అంశాలను కూడా టచ్ చేసింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి భిక్ష వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఎదిగిండు, అంటే వైఎస్ఆర్ అలాగే వైవి సుబ్బారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సీట్ల వల్లే ఈ స్థాయిలో ఎదిగిండు. ఇప్పుడు నా జడ్పీ చైర్మన్ పదవి కూడా లాగుతా అంటుండు, అసలు లాక్కోమను అని చెప్పేసి ఆమె సవాల్ విసిరింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీని వీడుతున్నా కానీ ఇలాంటి వెంకయ్యమ్మ లాంటి వాళ్ళు చూసారు కదా, ఏమే ఓన్లీ జడ్పీ చైర్మన్, పెద్ద పదవి కూడా కాదు, మనం అంటే పెద్ద పదవే జిల్లా స్థాయిలో అయినా కానీ మాజీ మంత్రులు డిప్యూటీ సీఎం స్థాయి పదవులు అనుభవించిన వాళ్ళు కూడా పార్టీని విడుతున్న సందర్భంలో ఒక జడ్పీ చైర్మన్ ఇలా కౌంటర్ ఇవ్వడం అనేది, బాలినేని శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే పార్టీ ఇంకా చాలా భవిష్యత్తులో ఓడిపోయినా కానీ పార్టీని వేడకుండా ఉంటారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.